హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. हरे దండవత్ कृष्ण। ప్రణామం. दंड प्रणाम माता जी। हरे कृष्ण। హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ दंड దండవత్ प्रणाम माता ప్రణామాలు. जी। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే दंड కృష్ణ प्रणाम प्रभु। ప్రభుజీ हरे దండ कृष्ण। ప్రణామాలు. दंड प्रणाम प्रभु। दंड प्रणाम హరే माता जी। కృష్ణ हरे कृष्ण। ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. दंड प्रणाम माता जी। हरे कृष्ण। ओम ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। जय श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देश तारिणे। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे श्रीगुरुं दीननारायणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమః। ఈరోజు మనం ఆ, రెండో అధ్యాయం భగవద్గీత దాంట్లో ఆ, 10వ 11వ శ్లోకం దాని గురించి ఈరోజు ఆ, చెప్తున్నాం అన్నమాట. 10వ శ్లోకంలో తం ఉవాచ రిషికేశ ప్రహసన్ ఇవ భారత సేనయోర్వయోర్मध्ये విషీదంతం ఇదం వచ. ఆ, ఇది సంజయుడు చెప్తున్నాడు అనమాట. సంజయుడు ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రకి. ధృతరాష్ట్రుడికి ఏం చెప్తున్నాడంటే, ఓ భారత, భారత వంశీయుడా, ధృతరాష్ట్రుడికి చెప్పి తర్వాత ఏం చెప్తున్నారు? ఆ సమయమున శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇరు సేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఇలా పలికారు అని. ఎందుకంటే దీనికి ముందు ఏం చెప్తారనమాట అర్జునుడు, నన్ను రెండు సేనల మధ్యలో తీసుకెళ్ళు, నన్ను నాకు చూపించు ఎవరు వచ్చారు యుద్ధం చేయడానికి, ఈ చూడాలి. ఆ ఈ ధృతరాష్ట్రుడి దుర్బుద్ధిని, ధృతరాష్ట్రుడి పుత్రుల దుర్బుద్ధి, ఆ దానికి సహకరించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆ దుర్బుద్ధికి సహకరించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చూపించు, నేను చూడాలి. ఆ అప్పుడు రెండు సేనల మధ్య తీసుకెళ్తారన్నమాట, నడుమ ఉండే దాన్ని తీసుకెళ్తారు. ఆ సమయంలో అర్జునుడు దుఃఖించి అన్ని పెడతారన్నమాట. ఈ తర్వాత అప్పుడు భగవంతుడు అలా తీసుకెళ్తున్నట్టు సంజయుడు చెప్తారు. ఇప్పుడు చెప్తారన్నమాట. దాని తర్వాత ఇదిగోండి భగవంతుడు ఇలా పలికారు, ఉం? ఇలా పలికారు, శ్రీకృష్ణుడు ఇలా పలికారు. తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే శ్రీ భగవాన్ వాచ, భగవంతుడు ఇలా పలికారు కాబట్టి శ్రీ భగవాన్ వాచ ఏం చెప్తారు భగవంతుడు? శోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కథాసూన కథాసూంశ్చ నానుశోచంతి పండిత. అశోచ్యానందశోచస్త్వం అంటే పాండిత్యంతో కూడిన పలుకులను పలుకుతూ, ఏంటంటే శోకింపదగని విషయం గూర్చి శోకిస్తున్నావు. అంటే ఒకవైపు ఏమో పాండిత్యంతో మాట్లాడుతున్నావు, ఇంకోవైపు ఏమో దేనికైతే శోకింపదగని విషయం దాని గురించి నువ్వు ఇలా శోకిస్తున్నావు. పండితులు జీవించి ఉన్నట్టి వారిని గురించి గాని, మరణించి ఉన్నట్టి వారిని గురించి గాని శోకించరు. అంటే నువ్వు దేని గురించి శోకిస్తున్నావు? అది శోకింపదగిన విషయమే కాదు. అర్జునుడు ఏ స్థాయిలో ఉన్నారు? అర్జునుడు ఏం చెప్తున్నారంటే, అంటే అర్జునుడు ఎందుకు యుద్ధం చేయకూడదు అని చెప్పేసి ఉం, ఒక రాజకీయబద్ధంగా
సాంఘిక స్థితిబద్ధంగా ఆలోచించకుండా ధర్మ మత ధర్మ బద్ధంగా ఆలోచిస్తున్నారు అన్నమాట. మత ధర్మ నియమాలు గురించి ఆలోచిస్తున్నారు. అంటే అది సరైన విషయమే. రాజకీయం కన్నా సాంఘిక స్థితి కన్నా ఆ ఆ రాజకీయ ధర్మం కన్నా సాంఘిక స్థితి ధర్మం కన్నా ఈ మత ధర్మం ఈ ధర్మశాస్త్రాలు మించినవి. సో కాబట్టి అందుకే అర్జునుడు బాధపడుతున్నాడు. అయ్యయ్యో చెయ్యని విషయం అంటే మనం క్రింది ఏదైతే ఒక తక్కువ స్థితిలో ఉన్న ఒక ఆ సూచన అంటే ఏదైతే ఒక నిబంధన ఉందో దాన్ని పట్టుకుని మనం దానికన్నా మించి ఉన్న నియమాన్ని మనం పాటించట్లేదు అని బాధపడుతున్నారు అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే అంటే ఒక విధంగా పాండిత్య భావం అంటే నేను చూడండి అంటే ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి క్షత్రుడు యుద్ధం చేయాలి అది ఇది అని, కానీ దాని పైన పైన శాస్త్రం ఏంటి? ధర్మశాస్త్రం లేదు, క్షమించాలి, మన్నించాలి, హాని కలిగించకూడదు. ఉం? సో ఈ ధర్మశాస్త్రాలు మించినవి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సాంఘిక స్థితులు అంటే వర్ణాశ్రమ ధర్మాలు ఏదైతే ఉన్నాయో, ఉం? ఆ క్షత్రియ వైశ్య శూద్ర ఈ ధర్మాల కన్నా ఈ మత ధర్మాలు మించినవి. ఆ, అవును. కానీ ఆ ఈ వర్ణాశ్రమ స్థితి కన్నా మత ధర్మాలు ఏంటి అంటే ఇప్పుడు ఆ ముందు కాలంలో చాలా ఏంటిది ఆ శోషణ జరిగేదన్నమాట. శూద్రుల ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా శోషణ ఉండేది. ఉం? అంటే అది దేనివల్ల అంటే ఈ సాంఘిక స్థితిని కొంచెం ఎక్కువగా మరి అంటే ఒక విధంగా ఫోర్స్ చేసేటట్టు అంటే ఇప్పుడు ఆ సతీ ఆ నిబంధన ఉండేది. ఏం చేసేవారు వాళ్ళ వ్యతిరేకంగా అంటే వాళ్ళ ఇచ్చా వ్యతిరేకంగానే వాళ్ళని జీవించి ఉన్నప్పుడే వాళ్ళని ఆ భర్త యొక్క చితిమండలిలో తోసడం గాని ఇలా చేసేవారు. తర్వాత ఆ, చాలా శోషణ శూద్రుల వారి పట్ల కొంచెం శోషణ అనేది జరిగిందనమాట. అంటే కలికాలం వస్తున్న సమయంలో ఈ శోషణ జరిగేది. ఆ ఇలా మనం అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా అర్జునుడు అంటున్నాడు ఈ ధర్మశాస్త్రాలు మించినవి ఈ సాంఘిక స్థితులు ఆ నియమాల కన్నా ఈ ధర్మశాస్త్రాలు ఇంకా పెద్దయినవి. అవును, ఎవరికి హాని కలిగించకూడదు, ఇచ్చా వ్యతిరేకంగా మనం చేయకూడదు, శోషణ చేయకూడదు, ఎదుటి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, అందరికి గౌరవం ఇవ్వాలి, గౌరవంతో ఒకరు పాటించాలి. ఇలాంటి ధర్మ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అది మనం ఇంగ్లీష్ లో మారల్ వాల్యూస్ అంటాం. అది వర్ణాశ్రమ స్థితుల కన్నా కొంచెం దానిపైనే వస్తాయి ఒక విధంగా. సో అర్జునుడు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్. కానీ ఆయన అనుకుంటున్నారంటే దీనికి మించింది ఏమీ లేదు అని ఆ సమయానికి మర్చిపోతారనమాట. అప్పుడు భగవంతుడు గుర్తు చేస్తారు. భగవంతుడు ఏం చెప్తారు? ఆ? ఏం చెప్తారంటే భౌతిక పదార్థం ఆత్మ భగవంతుని గూర్చిన జ్ఞానము మత ధర్మాల నియమాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ భక్తి సిద్ధాంత శశి ఠాకూర్ కూడా చెప్పేవారు ఏంటి ఈ ఈ కృష్ణ భావనామృతం ఏదైతే ఉందో ఈ ముండేన్ మొరాలిటీ కన్నా గొప్పదైనది. అంటే అబద్ధం చెప్పకూడదు, ఉం? లేకపోతే ఇది ఆ, ఆ, ఏంటి నియమ నియమాలు ఏవైతే ఉంటాయో, ఎవరిని హింసించకూడదు, ఇది చేయకూడదు, అలా ఏదైతే ధర్మ నియమాలు ఏదైతే ఉంటాయి, వెజిటేరియనిజం, శాకాహారం మాత్రమే, ఇవన్నీ ఏంటంటే ధర్మ నియమాలు. ఒక అబద్ధం చెప్పకూడదు అంటే ఇవన్నీ మారాలిటీ కింద వస్తుందని. కానీ దీనికన్నా మించింది ఏమైనా ఉందా అంటే ఉంది. అదేంటి? ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక నడవడి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమంటారు ఇప్పుడు ఆ ఆ, ఈ ప్రచారం కోసం చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్పచ్చు. అంటే ఆ, సమయానికి సంబంధించి చిన్న చిన్నగా అంటే ఆ ప్రచారం కోసం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒకరి కోసం మనం ఈ గ్రంథ వితరణ చేయాలనుకోండి, వాళ్ళు చెప్తారనుకోండి, ఏమయ్యా ఇప్పుడు నేను ఈ గ్రంథ వితరణ చేస్తూ ఉన్నాను, మరి ఈ గ్రంథం తీసుకుంటే ఈ ఏమవుతుంది, ఏమైనా ఇక్కడ ఉన్న కరప్షన్ తగ్గిపోతుందా, ఇక్కడ ఉన్న ఆ, ఆడవాళ్ళకి ఎక్కువ సంరక్షణ దొరుకుతుందా, ఆడవాళ్ళ విద్యకి కూడా ఇది ప్రేరణ దొరుకుతుందా,
లేకపోతే కెన్యాలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇది మంచి జరుగుతుందా అని ఎవరైనా అలాగ ప్రశ్నిస్తే, అవునండి అన్నిటికీ వెళ్తుందండి, అన్నిటికీ ఇక్కడ అవుతుందండి, ఈ ఇందులో పర్సంటేజ్ అందరికి వెళ్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. తప్పులేదు. అంటే కొంచెం గ్రంథ వ్యతిరేకి కొంచెం చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం కూడా పర్లేదు అనమాట. ప్రభుపాద గారు చెప్పేవారు. ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి ఒకరు తీసుకెళ్ళి ఆయన ప్రభుపాద యొక్క గాడ్ బ్రదర్ తీసుకెళ్దాం అనుకుంటారన్నమాట. ఇప్పుడు అడుగుతారు, అప్పుడు చెప్పేటప్పుడు అసలు చెప్తారన్నమాట కొంచెం. అంటే ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఆ, అసలు ఆయన ఆ మొత్తం ఒక 15 ఏళ్ళు అసలు ఏం తినలేదండి, మొత్తం ఆ ఆకులు అలమలబీలే ఉన్నారు ఇక్కడ. ఇది ఇంత గొప్ప యోగులండి, అంత గొప్ప వాళ్ళండి అని చెప్పేసి చెప్తారన్నమాట. అది చెప్తూ ఉన్నప్పుడేమో ఈ ప్రభుపాదుల వారు ముసిముసిగా నవ్వుతూ ఉన్నారు అనమాట. ఇలా చెప్తూ ఉన్నారు అంటే అది సత్యం కాదు అని. కానీ దాన్ని నేను తప్పు పట్టలేదు అనమాట. అంటే ఒకరిని గురువు గారి దగ్గర తీసుకెళ్ళేటప్పుడు అలా చెప్తేనే కానీ వాళ్ళు రారు. ఆ అంత గొప్పగా అంటే ఇప్పుడు గురువు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారు రండి అని చెప్తేనే గారు రారు. ఓహో ఏదో పెద్దగా ఇలా చెప్పాలన్నమాట. ఇక్కడి నుంచి బూడిద నుంచి ఆ బంగారం సృష్టిస్తారు, దీని నుంచి ఇక్కడ సృష్టిస్తారు, లేకపోతే ఏంటి ఇలాగా చూస్తేనే మొత్తం అన్ని శరీర రోగాలన్నీ తెలిపోతాయి. ఎందుకంటే ఈ భౌతిక అంటే దేహాత్మ బుద్ధిలో ఉంది వాళ్ళకి. అంటే చాలా గూఢంగా దేహాత్మ బుద్ధిలో ఉన్న వాళ్ళకి కొంచెం అలా చెప్తేనే గాని వాళ్ళు రారనమాట. ఉం? అవునండి, మీరు ఇప్పుడు చాంటింగ్ చేస్తే, అవునండి చాంటింగ్ చేస్తే మీకు బాగా డబ్బులు వస్తాయి రండి, మీరు అందుకే మా మందిరానికి రండి చాంటింగ్ చేయండి. కాబట్టి ఇలా చిన్న చిన్న అబద్ధాలు పర్లేదు. ఆ, ఓ మీరు మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, మీరు చాంటింగ్ చేయండి బాగా రాస్తారు ఎగ్జామ్. అంటే ఇది ఎగ్జామ్ కోసం ఎవరైనా బాగా చదువుకుంటే బాగా రాస్తారు ఎగ్జామ్. ఎవరైనా ఇప్పుడు సంవత్సరం అంతా చదువుకోకుండా సరే ఇప్పుడు నేను చాంటింగ్ చేస్తున్నాను బాగా రాస్తాను అని చెప్పేసి మనం అనుకోలేం. కానీ ఒకరిని చాంటింగ్ కోసం ప్రేరేపించడానికి అలా చెప్పినా పర్లేదు. చిన్న చిన్న అబద్ధాలు అందుకే చెప్పొచ్చు. అందుకే అంటారు ఈ ముండేన్ మొరాలిటీ బెటర్ దెన్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ కేవలం అంటే భక్తి భావన లేని ఈ ఆ ధర్మ యొక్క మత ధర్మాల ఏదైతే నిబంధాలు నియమాలు ఏదైతే ఉంటాయో దానికన్నా మించింది కృష్ణ భావనామృత యొక్క భావన అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు తెలియజేస్తారన్నమాట. ఉం? కానీ దీనిని ఎరగని ఆ అర్జునుడు బాధపడతారన్నమాట. అయ్యో తప్పు చేస్తున్నామే మనం, ధర్మాన్ని పాటించట్లేదు. కానీ ధర్మానికి మించింది ఉంది, దానిని నీ ద్వారా నేను ఈ కృష్ణ భావనామృతం యొక్క అంటే భగవంతుడు ఏదైతే అనుకుంటున్నారో దాని దానిని నిర్వహించడమే కృష్ణ భావనామృతం. అందులో పాల్గొనడమే ఈ కృష్ణ భావనామృత ఆ, సంఘం యొక్క ఏదైతే మిషన్ ఏదైతే ఉందో అదే అన్నమాట. దానికి ఒక అవకాశం ఇస్తున్నారు అర్జునుడికి కృష్ణుడు. ఉం? నేను అనుకునే కార్యంలో నువ్వు తోడ్పడు అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తున్నారు అనమాట. సో అది ఆ అర్జునుడి పట్ల చేసే ఒక సహాయం. అత్యంత సహాయం, దీనికన్నా మించిన సహాయం ఇంకోటి లేదు. కానీ అర్జునుడు అదేమో బాధపడుతున్నాడు. ఒకవైపు ఏమో భగవంతుడు అర్జునుడికి సహాయం చేస్తున్నారు, కానీ అర్జునుడు ఏమో బాధపడుతున్నారు. సో దీన్ని ఏమంటారండి, మూర్ఖత్వం అంటారు. ఉం? అది పాండిత్యం కాదు, మూర్ఖత్వం. అంటే సహాయం చేస్తున్నాను అది అది చూడలేక ఆ, ఏదో అతనికి ఏమో తప్పు చేస్తున్నారు అని చెప్పేసి భావించడం అన్నమాట. అలా బాధించి దుఃఖించడము, బాధపడడము, కోపం తెచ్చుకోవడము, ఏదైతే ఇలావన్నీ ఉంటాయో అన్ని ఏంటంటే ఒక విధమైన మూర్ఖత్వం. అందుకంటారు అనమాట, పండితుడిలాగా మాట్లాడి నువ్వేంటయ్యో ఇలాగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, శోకిస్తున్నావు. దేనికైతే తగని విషయమో దాన్ని శోకిస్తున్నావు, బాధపడుతున్నావు, కోపం తెచ్చుకుంటున్నావు, ఏదైనా సంతోషించే విషయం, దానికి నువ్వేమో శోకిస్తున్నావు. పండితులు ఏంటి, ఒక జీవి అంటే అంటే ఆ ఆ, ఆత్మ ఎప్పుడూ మరణించదు అని గ్రహించి
ఈ దేహం గురించి బాధపడే అంటే బాధపడకుండా ఉండేవారు అనమాట. అది పండితులు. ఉం? ఆ ఈ ఈ ఆ ఈ సంభాషణ భాగవతంలో కూడా జరుగుతుంది. ఉం? 5వ అధ్యాయంలో, 5వ స్కందంలో 10వ అధ్యాయం. ఉం? ఈ రాజా రఘుగణ, జడభరత్ వాళ్ళ యొక్క సంభాషణలో కూడా ఎగ్జాక్ట్ గా ఇలాగే చెప్తారనమాట. ఏం చెప్తారు? ఉం? ఆ దేనికైతే నువ్వు బాధపడకూడదో దానికి నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి ఆ జడభరత్ జడభరత్ కి ఈయన ఆ జడ రఘుగణ రాజా రఘుగణుడికి ఆ జడభరత్ చెప్తారన్నమాట. ఉమ్, ఏం చెప్తారు? నా ప్రియమైన రాజా, ఆ, నువ్వు ఏదో చాలా తెలిసిన వ్యక్తిలా మాట్లాడుతున్నావు, కానీ నీకు అసలు అవగాహన లేదు. ఆ ఈ అవగాహన ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడరు. ఆ, ఇది అంటే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు అస్సలు ఇలాగా మాట్లాడరు అని చెప్పేసి ఆ జడభరత్ కూడా రాజారావు కూడా చెప్తారు. అసలు ఏం జరిగింది? మనం ఈ కథ కూడా ఇక్కడ విన్నాం, ఎలా ఏం జరుగుతుంది అని. ఇప్పుడు జడభరత్ చాలా గొప్ప భక్తుడు. ఉం. ఆ పురోగతిని పురోగతిని చెందారనమాట. ఉం. ఆ, చెందేసి ఆ సమాధిలోనే స్థితమై ఉన్నారన్నమాట. ఒక జడ వ్యక్తిలాగా జడయోగ చేస్తూ ఆయన ఒక జడ వ్యక్తిలాగా ఉన్నారన్నమాట. ఆయన చూడ్డానికి ఆ, మంచి శరీరం అంతా ఉన్నాయి. మంచి శరీరం అంతా ఉంది. ఆ ఒక మంచి ఆరోగ్యం ఉంది. తర్వాత ఆ ఒక యూత్, అంటే ఒక ఏంటి ముసలి వృద్ధాత్వం ఇంకా రాలేదన్నమాట. అలాగా చూడడానికి చాలా మంచి వ్యక్తిలాగా ఇంకా ఉన్నారన్నమాట. సో అదే సమయంలో రాజుగారు అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. రాజుగారు వెళ్ళడం అంటే పల్లకిని ఆ రాజుగారి యొక్క సేవకులు మోస్తూ రాజుగారిని తీసుకెళ్తున్నారు అనమాట అటువైపు. ఇప్పుడు చూస్తారనమాట, ఓహో ఒకరు ఉన్నారు, కానీ ఇబ్బంది పడుతున్నారు, చాలా దూరం ఇలా వస్తూ ఉన్నారు, కొంచెం ఇబ్బంది పడతారనమాట, కొంచెం కష్టపడుతున్నారు. ఆ? అప్పుడు ఇలాగ దూరం నుంచి జడభరత్ని చూసి ఆ సేవకులు రమ్మంటారు, ఇదిగో అయ్యా ఇక్కడ రా, రాజుగారికి కొంచెం ఇక్కడ ఒక చేయి అందించు రాజుగారి సేవకి అని చెప్పేసి పిలిచినప్పుడు వస్తారు. అంటే ఇవేమి ఆయన చేయక్కర్లేదు, కానీ ఎవరో పిలిచారు అని చెప్పి ఆయన వస్తూ ఉన్నారు. వచ్చి పల్లకిని పట్టుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు అనమాట. ఆ కానీ కిందేమో చీమలు ఉన్నాయి. చీమలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ పల్లకిని మోస్తూ నడిచేటప్పుడు ఇలాగా 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 అంటే ఆ చీమని దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఏంటి, లోపల కూర్చుంటున్న రాజు మంచి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటూ ఉంటే ఆయనకేమో కుదరట్లేదు. ఇలాగా ఇలా ఇప్పుడు సడన్ గా ఒక స్పీడ్ బ్రేకర్ మీద బండి వెళ్తే ఇలాగ మొత్తం బండి అంతా ఇలాగా షేక్ అవుతూ ఉంటుంది కదా. అలాగా ఈ రాజుగారి యొక్క పళ్ళకు కూడా అలాగే ఉండడం వల్ల రాజుగారికి ఇబ్బంది కలిగింది. ఇబ్బంది కలిగితే ఇక్కడ ఎవరైతే సేవకుడు ఉంటాడో వాడు అడుగుతాడు, ఏంటి ఏం జరుగుతుంది అని. ఏమంటే మేము సరిగ్గా ఎత్తుకుంటే తీసుకెళ్తున్నామండి, కానీ ఇక్కడ ఎవరైతే ఒక కొత్త వ్యక్తి ఉన్నారు, ఆయన కొంచెం సరిగ్గా వెళ్ళట్లేదు అని. అప్పుడు రాజుగారికి కోపం వస్తుంది. రాజుగారు ఇప్పుడు ఎవరైతే ఉంటారో రాజుగారు ఆ రజ రజోగుణంలో ఉన్న క్షత్రియుడు. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస. ఈ గుణ దాని ప్రకారంగా ఆ వర్ణాలు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళల్లో ఈ రజోగుణం ఉంది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు క్షత్రియ స్వభావం కలిగిన వాళ్ళు, అప్పుడు పేరు వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు క్షత్రియులు. మీలో రజోగుణం లేదు, తమో గుణం ఉంది, లేదో సత్వగుణం ఉంది, మీరు క్షత్రుడు ఎలా అవుతారు? క్షత్రియుడు గారు మీ ఒకరిలో ఏ గుణం ఉంటే వాళ్ళు ఆ వర్ణానికి చెందిన వాళ్ళు, ఆ వర్గానికి చెందినవారు. చతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగస. గుణానికి కర్మానికి దాని ప్రకారంగా ఆ విభాగం జరిగింది. అది ఆ ఆ వర్ణాశ్రమం భగవంతుడే సృష్టించారు, దాన్ని ఎవరూ నిర్మూలించలేదు.
వర్ణాశ్రమం అనేది ఉంటుంది, భగవంతుడే సృష్టించారు. సో ఆ రజోగుణం వల్ల కొందరికి ఆ, ఆ రజోగుణం యొక్క ఆ కొన్ని ఆ భావాలు వస్తాయన్నమాట. కోపం, ఆక్రోశం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇది రజోగుణం వల్ల. తమోగుణం వల్ల మందబుద్ధి, ఉం, నిద్ర ఇలా వస్తాయన్నమాట. సతోగుణం వల్ల ఏమొస్తుంది? నియంత్రణ, దాని తర్వాత కొంచెం ఓర్పు, సహనం, ఇలాంటి విషయాలు అన్నమాట. ఇలాంటి భావాలు వస్తాయి. సో క్షత్రియుడైన ఈ రహగుణుడికి ఆ రజోగుణం వల్ల కోపం వచ్చింది. ఉం? రజోగుణం ఏం చేసిందంటే ఆయన బుద్ధిని ఏం చేసిందంటే కప్పేసింది అనమాట. ఆయన బుద్ధిని పూర్తిగా కప్పేసి ఆ, కొంచెం ఏంటంటే కొంచెం హాస్యంగా, వ్యంగ్యంగా పరిహాస్యం చేస్తూ, కోపంతో కూడిన పరిహాసం చేస్తూ చెప్తున్నారనమాట. ఏమయ్యా పాపం, నువ్వు సహాయం లేకుండానే పల్లకిని మోసేస్తున్నావు, పాపం చాలా అలసిపోయినట్టున్నావు, ఇప్పుడే ఎత్తాడు, అయ్యేం అలసిపోలేదు అంటే ఒక్కడేమీ ఎత్తట్లేదు. అంటే ఏంటంటే ఇది ఒక విధమైన వ్యంగ్యం, పరిహాసం చేస్తూ అది కోపంతో. ఉం? అంటే ఆ ఒక విధంగా వాళ్ళకి ఎత్తి పొడుస్తూ ఉన్నారనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఎత్తి పొడుస్తూ ఉన్నారు. పాపం వృద్ధాప్యంలో నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఏం చేస్తున్నావు? ఆ, నువ్వు పాపం నీ బలం లేదు, చాలా కష్టపడుతున్నావు, ఏంటి నీకు మీ తోటి వాళ్ళు సహకరించడం లేదా అని చెప్పేసి చెప్తారనమాట. అలా చెప్పిన తర్వాత మారుతాడు, సరిగ్గా తీసుకెళ్తాడు అని అనుకుంటాడు మా రాజుగారు. ఇలా ఇలా డోస్ ఇచ్చిన తర్వాత సరిగ్గా సరిగ్గా వెళ్తాడులే అని చెప్పేసి అనుకుంటాడు. కానీ చూస్తే మళ్ళీ ఇలాగే వెళ్తున్నాడు అనమాట. ఏం పట్టించుకోకుండా, రాజుగారి కోపం వస్తుంది అని చెప్పేసి ఏం పట్టించుకోకుండా జలపరిత ఏం చేస్తారంటే సరిగ్గా తీసుకెళ్తారనమాట. అంటే ఈ చీమల్ని దాటుకుంటూ ఇటు ఇలాగ ఒకవైపు ఎడం ఎడం వైపు, కుడి వైపు అలా అలా తీసుకెళ్తారు. చీమలకి ఏమి ఇబ్బంది కలగకుండా అలా తీసుకెళ్తారు. అప్పుడు ఈసారి ఇంకా కోపం వస్తుంది అనమాట. ఇప్పుడు వ్యంగ్యం కాదు, క్రోధంతో మాట్లాడతారనమాట. చాలా క్రోధంతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఆ ఆ, మూర్ఖుడివి, ఏమయ్యా మూర్ఖుడివి, ఏం చేస్తున్నావు? నీ శరీరంలో ప్రాణం ఉన్నప్పటికీ ఆ ఒక చనిపోయిన వాడిలాగా ఉన్నావు, చనిపోయావా? ఆ, నేను నీ యజమానిని అని తెలియట్లేదా? ఉం? నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, నేను చెప్పిన ఆజ్ఞని పాటించట్లేదు. ఉం? నేను యమధర్మరాజు యమధర్మరాజు ఇచ్చిన విధంగా నేను నీకు శిక్షిస్తాను, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అని చెప్పేసి అలా కోపంగా మాట్లాడతాడు. ఇంత కోపంగా మాట్లాడిన తర్వాత అంటే ఇంకా ప్రాణం తీసేస్తాను అన్నట్లు మాట్లాడిన తర్వాత కూడా మన జడభరత్ ఆయనకి ఏమీ భయం కలగలేదు. చెప్తారు, రాజా మీరు ఏదైతే వ్యంగ్యంగా ప్రయాసంగా చెప్పారో అన్ని సత్యమే. అసలు నేను మొయ్యట్లేదు. మీరు చెప్తున్నారు అసలు అసలు మొయ్యట్లేదు, నువ్వేంటి మొయ్యకుండానే కష్టపడుతున్నావు అని చెప్పేసి చెప్తారు కదా. అవును, అసలు నేను మొయ్యట్లే లేదు. నేను ఈ శరీరమే కాదు, నేను ఆత్మని. కాబట్టి నువ్వు చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు. ఆ, ఆ శరీరం మోస్తుంది ఈ పలికని, నేను మొయ్యట్లేదు. ఆ శరీరం, నన్ను అంటున్నావు కదా, నేను బలస్తుడిని కాదు అది ఇది అని. అవును, అది కూడా సత్యమే. నేను ఆత్మని. నాకు బలము లేదు, నాకు శరీరము లేదు. అంటే నేను ఈ శరీరమే కాదు, నాకు బలము లేదు. సో ఒక ఆత్మ ఏదైతే ఉందో అది ఉమ్, సో ఏం చెప్తున్నారంటే నేను ఈ శరీరమే కాదు, నేను ఆత్మని. కాబట్టి ఈ శరీరానికి సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారో, ఆ పొడవు, ఆ చిన్న, ఆ లేకపోతే ఏంటది, చాలా లీనంగా ఉన్నవారు, లేకపోతే చాలా బలిసి ఉన్నవారు, ఆ, ఏదైతే ఉందో ఇదంతా ఏదైతే చెప్తున్నారో అది శరీరానికి సంబంధించి. నేను ఆ శరీరమే కాదు,
సో కాబట్టి నాకు కష్టం కూడా లేదు. మీరు చెప్తున్నారు కదా చాలా, అసలు మీరేం ఇంత కష్టపడుతున్నారు, కష్టపడట్లేదు అని. అసలు నాకు కష్టమే లేదు. ఈ ఏదైతే ఈ దాహం, లేకపోతే ఈ ఆ, ఆ, ఆకలి, దాహం, బాధ, దుఃఖం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, వృద్ధాప్యం, నిద్ర, ఆ, కోపం, ఆసక్తి, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఈ శరీర ఆ ఈ ఆ దేహానుభూతి వల్ల ఉండడం, దేహాత్మ బుద్ధిలో ఉండడం వల్ల ఇలాగా ఒకరికి అనిపిస్తుంది. కాబట్టి ఈ ఇవన్నీ ఏంటంటే నాకు సంబంధించింది కాదు. నేను ఈ శరీరాన్ని కాదు, దేహాత్మ బుద్ధిలో కూడా లేను. అప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అన్ని సత్యమే. ఇది ఒక్కసారి చెప్పిన తర్వాత ఈ రాజుగారికి భయం వేస్తుంది అనమాట. ఏం చెప్తారు, నాకు దేని గురించి భయం లేదు, ఆ వేరే దీని గురించి భయం లేదు, చావు గురించి కూడా భయం లేదు. కానీ ఒక బ్రాహ్మణుణ్ణి ఆ ఇదేంటది చేసి మన్నించండి అని చెప్పేసి ఆ కాళ్ళ కింద పడి అప్పుడు ఆ క్షమాపణ వేడుతారన్నమాట. పూర్తిగా నిఠారుగా సాష్టాంగ ప్రణామం చేసి, ఆ దండవత్ ప్రణామం చేసి ఆయన మన్నించమని కోరుతారనమాట. మన్నించమని కోరిన తర్వాత, కానీ నాకు ఇంకా సందేహం తీరలేదు. మీరు ఒకవైపు ఏమో చెప్తున్నారు, మీకు అసలు ఆ అలసట కలగలేదు అని. కానీ అలా ఎలా అవుతుంది? ఎందుకంటే ఏదైనా కొంచెం శరీరం పట్టుకుంటున్నారు, కొంచెం అలసట ఉంటుంది కదా. ఏదో ఒక పని చేస్తే అలసట ఉంటుంది కదా, శరీరం ఏదో పని చేస్తే. మరి ఆ అలసట లేదు అని మీరు ఎలా చెప్తున్నారు? నాకు ఇది అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆ, ఒక క్షత్రుడిగా నా నా ధర్మం నేను నిర్వహించాలి కదా. ఆ ధర్మం నిర్వహించకపోవడం మరి ఎలాగ తప్పవుతుంది? ఎందుకంటే జడభరత్ ఏం చెప్తారంటే, మీ మీరు ఇలాగా ఆ, నన్ను శిక్షిస్తారంటూ ఉన్నారు, కానీ అది ఉపయోగం లేదండి మీకు. ఆ, ఒక నేను ఈ శరీరం కాదు. నే నన్ను రెండు విధాలుగా చూస్తే, నేను ఆధ్యాత్మిక పరంగా ఉన్నప్పటికీ నేను ఇలా అనుకోవట్లేదు. అంటే నేను ఈ దేహాత్మ బుద్ధిలో లేను, ఆ నేను ఆధ్యాత్మిక బుద్ధిలో ఉన్నాను. కాబట్టి మీరు నా తప్పుకి మీరు దీన్ని తప్పు పట్టి దాన్ని శిక్షడం తప్పు లేదు. మీ ప్రకారంగా ఆ, మీ మీరు చెప్తున్నట్లుగానే ఇప్పుడు అనుకుంటే, ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పిచ్చివాడు ఉన్నాడు. ఒక పిచ్చివాడిని ఎలా శిక్షిస్తారంటే, పిచ్చివాడికి ఏం శిక్షిస్తారు? పిచ్చివాడిని శిక్షించడంలో ఏమైనా అర్థం ఉందా? పిచ్చివాడు అంటే ఏంటి? ఆ ఇప్పుడు నేను ఒక పని తప్పు అని చెప్తున్నాను. ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వస్తుంది అని చెప్తున్నాను. ఆ శిక్ష పడిన వాళ్ళని కూడా చూస్తున్నారు, మళ్ళీ ఆ తప్పు చేస్తూ ఉన్నారు. మళ్ళీ దాని అర్థం ఏంటి? అది పిచ్చి అని. అంటే ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ దొంగతనం చేశారు. ఆ దొంగ దొంగతనం చేయడం వల్ల అతనికి శిక్ష పడింది. ఉం? మళ్ళీ శిక్ష పడిన తర్వాత తను బయటికి వచ్చి ఆ శిక్ష అంతా అనుభవిస్తున్నాడు. ఇదన్నీ తెలిసిన వాడు మళ్ళీ దొంగతనం చేస్తాను అని అనుకుంటే అది పిచ్చితనం కాదా? మరి అలాంటి పిచ్చివాడిని శిక్షించి ఏం లాభం అండి? ఆయన శిక్షించినా మళ్ళీ అదే ఎద పనే చేస్తారు. అంటే ఆయన మారరు అని చెప్పడానికి. శిక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళలో ఒక మార్పుని తీసుకురావడానికి. అది శిక్ష యొక్క ఉద్దేశం అని చెప్పేసి ఆ జడభరత్ చెప్తూ ఉన్నారనమాట. కానీ మీరు శిక్షించినా నేను మారాను కదా. ఆ? మీరు శిక్షించినా మారకపోతే మీరు శిక్షించడానికి ఉపయోగం ఏంటి అని. ఆ? ఒక చనిపోయిన గుర్రాన్ని కొట్టడం లాగా అని. దానికి ఏమీ ఉపయోగం లేదు అని. అంటే మీరు శిక్షిస్తే దానికి ఏదో ఉపయోగం ఉండాలి కదా, ఒక మనిషిలో ఒక మార్పు అనేది జరగాలి కదా. మీరు శిక్షించినా మార్పు జరగకపోతే, ఒక విధమైన పిచ్చితనంలోనే ఉంటే, మరి మీకు శిక్షించడంలో ఉపయోగం ఏంటి అని చెప్పేసి ఎదురు ప్రశ్న చెప్తారా? అది అర్థం కాక రాజుగారు ఏం చెప్తున్నారు, "ఇక నాకు అర్థం కావట్లేదు, మన ధర్మం మనం చేయాలి కదా, తప్పేందుకు శిక్షించాలి, ధర్మం. కానీ మీరేమో ఇలాగ శిక్షించకపోవడం, ఇలా ఇది తప్పు అంటారు ఏంటి, ఇలాగా ఉపయోగం లేదు అంటారు ఏంటి అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తారన్నమాట. ఇవన్నీ వినడానికి మనకు కూడా బాగానే ఉంది. ఎందుకంటే
మనం కూడా రాజా రఘుగణంలాగే అలాంటి భావనలోనే మనం ఉన్నాం కాబట్టి ఆ భావన ఏంటి? దేహాత్మ బుద్ధి. ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు ఇలాగే అనిపిస్తుంది. ఓ, అలసట లేకపోవడం ఏంటి? అలసట కొంచెం ఉంటుంది కదా ఏదో పని చేస్తే. ఏమో ఇదేంటి ఇలా చెప్తున్నారు, కొంచెం ధర్మానికి ధర్మం చేస్తే కూడా తప్పు అంటున్నారు ఏంటి, అది కూడా అది ఎలా అవుతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని ప్రశ్నలు మనలో కూడా వస్తాయన్నమాట, మనకు కూడా వస్తాయన్నమాట. కానీ ఇది ఎందుకు వస్తాయంటే మనం గ్రహించిన విషయం ఏంటంటే అది మనం ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు ఉన్నంత వరకు ఇలాగే మనకి ఆ అనుభూతి కలుగుతుంది అనమాట. మనం ఇలాంటి అనుభూతి కలుగుతుంది కాబట్టి మనం అలాగా అనుకుంటాం అన్నమాట. అందుకే అప్పుడు ఒక గురువు స్థాయిలో ఇది పెట్టిన తర్వాత, ఎందుకంటే మనం చేసిన దయచేసి నాకు ఉపదేశించండి అని చెప్పేసి రఘుగణ రాజు అడిగితే అప్పుడు ఒక గురువులాగా ఆధ్యాత్మిక విద్యని ప్రసాదించడానికి కోసం జడభరత్ అప్పుడు చెప్తారనమాట. నువ్వు ఏదైతే చెప్తున్నావో దానికి ఏం అర్థం పర్థం ఏం లేదు. నిజానికి అర్థం అంతా ఆధ్యాత్మికంలోనే ఉంది. ఈ భౌతిక పదార్థంలో అర్థము లేదు, అన్ని వ్యర్థమే. ఉం? ఈ ఈ పదార్థాలు ఏదైతే ఉన్నాయో అన్ని వ్యర్థాలే. ఏదైతే దానికి పేర్లు పెట్టేవంతే. ఆ, ఇప్పుడు జడభరత్ ఏమంటున్నారంటే ఇది మీరు ఏదైతే శరీరం అది ఇది అంటున్నారో మట్టే అండి. నేనేమన్నా మట్టి అయినప్పటికీ అంటే దీనికి ఒక పేరు ఉంది కదా. తాత్కాలికం అయినప్పటికీ దీనికి ఒక పేరు ఉంది కదా, చెయ్యి అని ఒక పేరు ఉంది కదా అని చెప్పేసి మీరు ఇలాగ అసలు చెయ్యి అసలు ఏమీ లేదు అని ఎలా అనేస్తున్నారు అని అని చెప్పేసి ఆయన ప్రశ్న అడుగుతారు అన్నమాట. అప్పుడు చెప్తారు ఇది ఈ దేహాత్మ బుద్ధి ఉండడం వల్ల మనం ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోతున్నాము. ఇది రకరకాలుగా మారుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బియ్యం ఉంది. బియ్యాన్ని మనం కొంచెం ఉడికించి దాన్ని ఏమన్నా పాయసం చేస్తాం. అది బియ్యమే కదా. కానీ ఇప్పుడు బియ్యం అనొద్దు, అది పాయసం. దాంట్లో పెద్ద ఏం తేడా ఉంది? ఆ అంటే మనం కూడా కొంచెం చెప్తాం దీంట్లో బియ్యం ఉంది అని చెప్తాం కదా చూసి, బియ్యం అని చెప్పేసి చెప్తాం కదా. అలాగే ఉన్నది ఉన్నట్లు చూడడం అనేది ఆధ్యాత్మికుడి యొక్క లక్షణం అని చెప్పేసి చెప్పడానికి జడభరత్ చెప్తారనమాట. ఇది ఒక పాట్, ఇది ఒక టేబుల్, ఇది ఒక ఇదేదో ఒక కలం, రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ ఏంటి? ఈ 5 పదార్థాలతో కూడి ఉన్నదే కదా అన్ని. అన్ని 5 జడ పదార్థాలతో కూడి ఉన్నదే కదా. ఆ ఈ భూమి, ఆ ఆకాశం, నీరు, అగ్ని, ఆ ఈ ఈ గాలి, ఈ వీటితోనే కదా కూడి ఉన్నది. రకరకాల పేర్లు పెడుతున్నామే గాని అదే కదా. ఉం? అన్ అన్ మొత్తానికి అన్ని తాత్కాలికమే. కాబట్టి మనం ఏదైతే మన ఆ ఆ సమయం ఉందో మనం దాన్ని కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి, కృష్ణుడి కృష్ణుడి అర్థం చేసుకొని కృష్ణుడి యొక్క భక్తి భావంలో కూరి ఉండడానికి మనం దాన్ని ఆ సమయాన్ని కేటాయించాలి అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు అర్థమవుతుంది జడభరత్కి. కాబట్టి ఇదేంటంటే పాండిత్యంగా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ భగవద్గీత భాగవతం లేకపోతే వీళ్ళు చెప్పిన మాటలు కూడా చాలా పాండిత్యంగా చాలా గొప్పగా అనిపిస్తాయన్నమాట. ఆధ్యాత్మిక పరంగా మనకి ఎవరు ఉపదేశించే వాళ్ళు లేకపోతే మనం ఇలాగే ఇదే ఒక మిస్అండర్స్టాండింగ్ లో ఉంటాం. ఎందుకంటే 99.999% ఇలాగే అనుకుంటారు. అందరూ దేహాత్మ బుద్ధిలోనే ఉన్నారు కాబట్టి అందరూ ఇలాగే అనుకుంటారు. అర్జునుడు చెప్పినట్లుగాను, ఇలాగా రఘుగణ రాజు చెప్పినట్లుగాను అలాగే అందరూ భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే అందరూ మాక్సిమం ఎక్కడి వరకు రావచ్చు అంటే ఈ ధర్మశాస్త్రాలు కొంతవరకు పాటించే వరకు రాగలరు అనమాట. ఈ ధర్మశాస్త్రాలు లేకపోతే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కాబట్టి దానికి మించి కృష్ణ భావనామృతానికి రాగలరు. ఈ భగవద్గీత భాగవతాలు ఒకవేళ లేకపోతే మనకి మనం అందరం ఇదే అందరిలాగే ఒక ఆ పిచ్చితనాన్ని పట్టుకుని మనం కూడా ఉండేవాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు కూడా మనం థియరిటికల్ గా గా అనుభూతి లేదు. మనం ఇంకా అనుభూతి ఇంకా చెందాలి అంటే భక్తి ఆ సాధన చేయడం మాత్రమే మనకి ఒక ఆ
ఆ ఏంటంటారు ఆపర్చునిటీ. ఎందుకంటే అది చెప్తారు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ప్రత్యక్షావగమం ధర్మ్యం, ఇది ప్రత్యక్షంగా దీన్ని అనుభవించొచ్చు, అందుకే ఇది రాజవిద్య రాజగుహ్యం. ఎందుకంటే ఇది మనం అనుభవిస్తే మనకు అర్థమవుతుంది. ఉం? ఆ విధంగా ఇది మంచిది అనమాట. మనం అనుభవించడానికి ప్రయత్నించాలన్నమాట. మనం ఇది ఈ భక్తి భావనలో ఉండి దాంట్లో ఉండి ఆ నియమాలు, భక్తి భావనల యొక్క నియమాలు పాటిస్తే ఆ, సాధకుడు ఏం చేయాలో అవన్నీ ఆ నియమాలు పాటిస్తే అప్పుడు ఏంటంటే ఇంకా ఇంకా అర్థమవుతుంది జడభరత్ ఇక్కడ ఏం చెప్తున్నారో. ఆ, భాషణలాగా అనిపించేది ఏదైతే ఉందో, కృష్ణుడు ఇక్కడ భాషణలాగా ఏదైతే చెప్పేది ఏదైతే ఉందో అవన్నీ మనకి అనుభూతి వస్తుంది. ఆ అనుభూతి వచ్చేంత వరకు పూర్తిగా ఈ ఆ విషయాన్ని మనం నమ్మలేము. ఎందుకు అంటున్నాడు కృష్ణుడిలాగా? ఆ, ఒక ఇది ఎందుకు తిడుతున్నాడు అర్జునుడిని? ఉన్నమాటేగా చెప్పింది అని చెప్పేసి మనం అనుకుంటాం. ఆ ఆ ప్రశ్న వస్తుంది మనకు ఆ అనుభూతి లేకపోతే. మనం ఆ అనుభూతి తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మనం వినాలి, సరే ఇదే సత్యం అని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. అవును, ఇదే సత్యం అని చెప్తున్నాం. కానీ అది అనుభూతి లేకపోతే, దాని అనుభవం మనకు కలగకపోతే మనం పూర్తిగా దాన్ని ఎలాగ మనం భావించవచ్చు, వేరే వాళ్ళకి మనం అలా చెప్పొచ్చు. ఇప్పుడు ఒకటి అంటారు అనమాట, మీరే ఒకవేళ కన్విన్స్ కాకపోతే మీరు ఎదుటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు అని. కరెక్టే. మీరికే ఇది ఫుల్ గా కన్విన్స్డ్ కాదంటే ఎదుటి వాళ్ళకి ఎలా చెప్తారు? ఇప్పుడు ప్రీచింగ్ చేయాలి, వెళ్ళాలి, ప్రీచింగ్ చేయాలి, ఎలా చేస్తాం ప్రీచింగ్? మనకే అది పూర్తిగా కన్విన్స్ లేకపోతే ఆ మనం పూర్తిగా కన్విన్స్ అవ్వాలంటే మనం కూడా చేయాలన్నమాట. చేస్తే మనకు అనుభూతి చెందుతుంది. మనం కూడా కంపేర్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం భక్తి చేస్తున్నామో కొన్ని కొన్ని విషయాలు మమ్మల్ని బాధ పెట్టవు. భక్తి చేసిన తర్వాత లేకపోతే కొంచెం ఏదో సమయంలో భక్తి చేయకపోతేను, ఆ ఆ సమయంలో ముందు మనల్ని డిస్టర్బ్ చేయని విషయం ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అలా మనం ప్రశ్నించవచ్చు. ఓహో, చూసారా, భక్తి చేస్తే మనకి ఆ ఏదైతే ఉందో మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అది కూడా ఒక విధమైన ప్రత్యక్ష ప్రమాణమే. ఉం? ఏంటంటే ముందు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు అప్రత్యక్షంగా ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇది కూడా ఒక ప్రమాణం అన్నమాట. ఉం? అంటే ఆ ఇప్పుడు గాలి ఉన్నప్పుడు మనం గాలి ఉంది అని చెప్పేసి మనం గుర్తించాం. ఇప్పుడు అన్ని డోర్లన్నీ కిటికీలన్నీ మూసేసి గాలి లేదు, గాలి కావాలి అని మనకు ఒక ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఆ? గాలి ఉన్నప్పుడు మనం దాన్ని గ్రహించకపోవచ్చు. అదొక ప్రమాణం అన్నమాట, గాలి మనకు అవసరం అని చెప్పడానికి. అదే విధంగా మనం భక్తి చేసేటప్పుడు మనకి కొన్ని కొన్ని విషయాలు తెలియవు. మనం సాధారణంగా కొన్ని కొన్ని విషయాలు పట్టించుకోం. దాని తర్వాత ఏదో ఒక కారణం వల్ల తర్వాత మనం ఒకవేళ భక్తి చేయకపోతే, లేకపోతే ముందు భక్తి చేయని సమయంలో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటే అదే విషయం మమ్మల్ని కొంచెం ఏంటంటే డిస్టర్బ్ చేస్తుంది, ఆగ్రహం తెప్పిస్తుంది, కోపం తెప్పిస్తుంది. ఇవన్నీ ఏంటంటే తెలుసుకోవచ్చు అనమాట. ఆహా, భక్తి చెయ్యని కారణంగా చూడండి ఇవన్నీ నాకు డిస్టర్బ్ చేస్తున్నాయి. అంటే డిస్టర్బ్ ఎందుకు అవుతున్నాం అంటే మనం దేహాత్ముక్తిలో ఉన్నాం కాబట్టి. అది క్రమంగా క్రమంగా తగ్గుతుంది మనం భక్తి చేస్తే. చేయకపోతే మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ఓ మనలో మన చేతిలో ఉందన్నమాట. ఉం? ఇది ఒక్కటి మన చేతిలో ఉంది, భక్తి చేయడం భక్తి చేయకపోవడం. దాని దానికి తగ్గట్టు మనకి ఏ అనుభూతి చెందుతుంది, ఏ అనుభూతి చెందదో మనం దాన్ని డిసైడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం భక్తి చేయకుండా ఉండి నాకు ఈ అనుభూతి జరగాలి అంటే కాదు, మనం ఇప్పుడు చెప్తున్నట్టు భక్తి చేయకపోతే మనకి కొన్ని క్లిష్టమైన అనుభూతులు జరుగుతాయి అని చెప్పేసి మనమే ఇక్కడ రాసుకుంటున్నాడు. కాబట్టి మనం ఆ దేహాత్మ బుద్ధి నుంచి బయటికి రావాలి. అది మనకి మన జీవితంలో ఉన్న అత్యంత గొప్ప కష్టం, ఈ దేహాత్మ బుద్ధి. ఉం? వేరేదేమి అసలు కష్టమే కాదు. నిజానికి చెప్పాలంటే అసలు ఏమి మన జీవితంలో ఏమి కష్టాలు లేవు. మన దేహాత్మ బుద్ధి మనకు కష్టం అనమాట. దాని నుంచి మనం బయటకు వచ్చేస్తే అసలు మన కష్టాలే లేవు. అందుకే ఈ కష్టాలన్నిటి నుంచి బయటికి తీసుకెళ్ళగలిగే గొప్ప ఆచార్యులు కపిలదేవ, కృష్ణ, జడభరత్, ఎవరైతే ఇలాగా చైతన్య మహాప్రభు ఉన్నారో వీళ్ళే మనకి ఈ భౌతిక కష్టాల నుంచి పూర్తిగా విముక్తి కలిగించగలరు.
ఏ విధమైన భౌతిక సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని ఆ, భౌతిక భౌతిక ఉత్తరం ఏదైతే ఉంటుందో మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదన్నమాట. ఉమ్. ఆధ్యాత్మికంగానే మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలు మనం నిర్మూలన చేయగలము అని నేను అంటాను. హరే కృష్ణ. ఇది నిజమైన పాండిత్యం. ఇది తెలుసుకుంటే హరే కృష్ణ ప్రభుజీ. దేహాత్మ బుద్ధి అంత అసలు పోద్దంటారా? హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే దండ కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు దండవత్ ప్రభు. హరే ప్రణామం. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ హరే ధన్యవాదాలు ప్రభుజీ ప్రణామాలు. బాగా చెప్పారు ప్రణామాలు. క్లాసు. హరే కృష్ణ హరే ప్రభుజీ దండవత్ జయ ప్రణామం. ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ. విన్నప్పుడు బాగుంది ఒక ప్రభుజీ. నిమిషం, 2 నిమిషాలు ఉంటుందండి ఇది దేహం. ఆత్మ దేహం కాదని మళ్ళీ యథారాజ తదాత్రజ. అవును మరి. హరే ఆ, కృష్ణ. ఇదేంటంటే మనం ఇది విన్న తర్వాత మనం దాన్ని ఏదో ఒకటి చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మన అనుభూతి ఏదైతే ప్రస్తుతంగా ఉందో అది మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఇది మన ప్రస్తుత అనుభూతి, మనం దాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటిది ఒకటి ఉంది అంటున్నారు, సరే ప్రయత్నిద్దాం చూద్దాం అని చెప్పేసి దానికి అంటే పెద్దగా స్ట్రెస్ ఏమి లేకుండా సరే ట్రై చేద్దాం అని చెప్పేసి చూడొచ్చు. చేస్తూ 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 ఏంటంటే మనకి తెలుస్తుంది అనమాట. మనకు తెలియకుండానే మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఇది విని ఎక్కువ దాని గురించి అంటే ఒకటే స్టెప్ లో ఇలా మనం గెంతేయాలని చెప్పేసి అనుకోకుండా సరే చూద్దాం ఎలాగా క్రమంగా చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి చాలా సింపుల్ గా తీసుకుని చేయాలన్నమాట. అంటే ఇది పెద్ద స్ట్రెస్ తీసుకుని చేయాల్సిన విషయం ఏం లేదన్నమాట. ఇది చాలా సింపుల్ గా తీసుకుని చేయొచ్చు. మనం కొంచెం సీరియస్ తీసుకోవాలి మనం. అంటే అలా క్రమంగా ఏంటంటే చేయాలి. సరే ఓకే పాటిద్దాం చూద్దాం అని చెప్పేసి మనం చూడొచ్చు. అంటే ఓపెన్ మైండ్ పెట్టుకుని దీన్ని చూద్దాం అని చెప్పేసి ఓపెన్ మైండ్ పెట్టుకుని క్రమంగా ట్రై చేస్తూ అప్పుడు ఏంటంటే మనకి తెలియకుండా అయిపోతుంది. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ప్రయత్నం చేస్తున్నామండి, అది ఉంటలేదండి అసలు. ఇది ఉన్నప్పుడు బాగానే ఉంటున్నావు. ఇది దేహమే కదా, ఆత్మ వేరుగా అందుకే చెప్పింది కదా, ముందు ఎలా ఉండేవాళ్ళు దాన్ని కంపేర్ చేసుకోండి. ఓకే. ఎలా మొదలుపెట్టి చేసిన సాధనలో తర్వాత కొంత తేడా చాలా ఏదో వస్తుంది కాస్త ప్రభుజీ. తేడా ఉంది కదా. ఉంది ప్రభుజీ, అవును చాలా ప్రభుజీ. తేడా తేడా ఉంది ఉంటుంది కదా. సాధనలో. ఆ తేడా ఏంటంటే మనకు ప్రేరణ అనమాట. ఆ తేడా ఏదైతే ఉందో అవును అది ప్రభుజీ. మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకి ప్రేరణ వస్తుంది. అవును ఇదేదో ఉంది, ఇదేదో పనిచేస్తుంది సరే అని చెప్పేసి ప్రయత్నించాలి. చాలా ఈజీ మెథడ్ చెప్పారు ప్రభుజీ. స్ట్రెస్ అది దాని మీద స్ట్రెయిన్ అవ్వకుండా, స్ట్రెస్ పెట్టుకోకుండా స్ట్రెస్ ఏమవుతుంది? ఉంది అనే భావంతో చేయమని చెప్పారు. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. అది పోకుండా నిలుపుకునే శక్తి ఉండాలండి. ఆ భావన పోకుండా ఉండే శక్తి, నిలుపుకునే శక్తి ఉంటే అండి ప్రయత్నంతో ఏమన్నా సాధ్యం అవుద్దేమో. మాయలో అవును. పడకుండా ఉండాలి అవును. ప్రభుజీ. మాయలో అంటే పడకుండా ఉండాలి. ఇప్పుడు మన ప్రస్తుత అనుభూతి మనం ఏమి దాన్ని చేయగలి. ఇప్పుడు నాకు కోపం వస్తుంది అనుకోండి, కోపం లేదు నాకు అని చెప్పే అవసరం లేదనమాట. ఉన్నట్టు చెప్పాలి. నాకు దీంట్లో కోపం వస్తుంది, నాకు ఇది నచ్చట్లేదు, నాకు ఇది లేదు, నాకు ఇలా అనిపిస్తుంది, ఉన్నట్టు చెప్పొచ్చు. అప్పుడు ఏంటంటే స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది దానివల్ల. సరే నాకు ఇది ఉంది, నాది ఇది పరిస్థితి, సరే అయినప్పటికీ ఇదేదో మంచిది అంటున్నాను, ఇదేదో చేస్తాను, ఇలా చేస్తాను సరే ఇదేదో పెడదాం, ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం అంతవరకు. నాకు ఇలా అనిపిస్తుంది. మనం అందరిని మెప్పించేయాలనే కానీ లేకపోతే ఇలాగా భక్తి చేసేటప్పుడు మనకి ఇలాగా అసలు ఉండకూడదు అని చెప్పేసి మనం బయటలాగా లోపలలాగా అలా మెయింటైన్ చేస్తూ ఏంటంటే మనకు అలా అవసరం లేదన్నమాట. ఉన్నట్టు నిజంగా మనకి ఏంలో మనసులో ఏమైనా ఉంటే అని చెప్పొచ్చు, మాట్లాడొచ్చు. అలా పెట్టుకుని ఏంటంటే క్రమంగా అప్పుడు మనం చేస్తాం అనమాట. అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ భక్తి చేయాలి అని చెప్పేసి పెద్ద ఇదైపోతుంది అనమాట. ఏం లేదు, ఇది భక్తి అంతే. భక్తి ఏంటంటే మనం ఈసారి కాస్త కృష్ణుడి గురించి వినడం, ఇది ఇంతే. మనం దాన్ని కాంప్లికేట్ చేసే అవసరం లేదనమాట. చాలా సింపుల్ గా పెట్టుకోవచ్చు మన లైఫ్ లో ఈక్వేషన్. సింపుల్ గా పెట్టుకుని మనం ముందుకెళ్ళచ్చు. చాలా మంచి టిప్ చెప్పారు ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలండి. తేడా వస్తుంది ప్రభుజీ. చాలా మళ్ళా మనకి
చాలా తేడా అవును వస్తుంది. ఇంతకు ముందు ఇది లేకపోతే జరగదేమో అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఏది ఉంటే అది జరుపుకుంటూ వెళ్ళిపోవటం. తినటం కూడా అంతే. ఇంకా ఇంకా రావాలి ఏదైనా ప్రభుజీ టేస్ట్ మా బాగోకపోతే ఇది టేస్ట్ బాలేదని 100 సార్లు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. భగవంతుడికి పెట్టాం. అది ఎలా ఉన్నా ప్రసాదం. అంతే ప్రసాదం తినేసేయటం. ఇక దాని టేస్ట్ గురించి ఆలోచన లేదు. అలా చాలా చాలా మార్పులు వస్తాయి ప్రభుజీ. కాకపోతే మనల్ని మనం గమనించుకుంటే తెలుస్తుంది ఇది. ఇంతకుముందు మంచి మంచి బట్టలు కావాలి, నగలు కావాలి. ఇప్పుడు అవన్నీ కూడా ఏం లేవు. ఏదో ముందు గుడికి తయారై వెళ్ళిపోవాలి. పూజ చేసుకోవడానికి తయారై వెళ్ళిపోవాలి. అంతే. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ హరే థ్యాంక్ యూ కృష్ణ, హరే కృష్ణ. నిజంగానే ప్రభుజీ దేహాత్మ భావంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఏదైనా వస్తే ఎక్కువ వాళ్ళ వైపు ఆలోచన చేస్తాను. ఇప్పుడిప్పుడే కాదు కాదు కృష్ణ ఉన్నారు అని మళ్ళీ రియలైజ్ అవుతున్నాం ప్రభుజీ. కోపం కూడా ఇదివరకు కంట్రోల్ ఉండేది కాదు ప్రభుజీ. ఇప్పుడు కోపం కూడా చాలా కంట్రోల్ అవును అవుతుంది. చాలా అవును తగ్గిందా? ఓ చాలా చాలా మంచిది కోపం. వెరీ నైస్ వెరీ అంటే నైస్. ఇంతకు ముందు కనీసం కోపం రాకపోయినా పిల్లల దగ్గర నటించైనా అరవాల్సి వచ్చేది. ఈ మాట వినేవాళ్ళు కాదు. ఇప్పుడు అది అవసరం లేదేమో అనిపిస్తుంది. నటన అవసరం లేదు. ఉన్నది చెప్పేస్తే అయిపోతుంది. ఎదురైనా కూడా ఏదన్నా గబుక్కుని అనాలన్నా అమ్మో అందరిలోనూ కృష్ణాత్మ స్వరూపుడే ఉన్నానన్నాడు కదా స్వామి అని చెప్పి అనిపిస్తుందండి. చాలా బాగా చెప్తారు. అవును హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ప్రభుజీ. హరే హరే సరే మరి ఇక్కడ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎన్నో శ్లోకం చెప్పారు ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. రెండో శ్లోకం ఆ, రెండో అధ్యాయం 10, 10, 11. 11 చెప్పారండి. 10, 11 చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్స్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి థ్యాంక్ యూ ప్రభు. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.
కంబం